కోవూరు నియోజకవర్గంలోని లేగుంటపాడు గ్రామంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని మంచి పాలన అందించడమే లక్ష్యంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 24,979 కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి రాజముద్రతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు. దీన్ని అందించడమే కాకుండా ఇంట్లో క్యూఆర్ కోడ్ ఉంది. ఎవరికైనా తప్పులుంటే దాని ద్వారా వాళ్ళ భూములు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దాని ద్వారా భూమి దగ్గరికి వెళ్ళే విధంగా కూడా మార్కింగ్ చేస్తుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మీకు ఈరోజు మీ చేతిలో ఉండడం, మీరు ఎంతో ధైర్యంగా నా భూమి, నా హక్కు, నా పట్టాదారు పాస్ పుస్తకం నా దగ్గర ఉంది, ఇది ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పి నిర్భయంగా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి ఈ పుస్తకాన్ని మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడే మీ సర్పంచ్ గారు అడిగారు, ఆ రోడ్లు కూడా ఒక 10 లక్షలు వెంటనే శాంక్షన్ చేస్తున్నామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 15 ఫైనాన్స్ గ్రాంట్లో 8 లక్షలు ప్లస్ ఒక 4 లక్షలు, అలాగే జేజేఎం గ్రాంట్లో 28 లక్షలు, ఎన్ఆర్జీఎస్లో పొగతోట రోడ్డు 4 లక్షలు, పల్లెటి దిబ్బ 6 లక్షలు, అరజనవాడ రోడ్ 10 లక్షలు, జడ్పీ ఫండ్స్లో సీసీ డ్రైవ్ 5 లక్షలు, సీసీ డ్రైవ్ సినిమా థియేటర్ లేగుంటిపాడు దగ్గర ఇంకొక 5 లక్షలు, ఎంపీ ఫండ్స్తో ఒక బరియల్ గ్రౌండ్ కూడా 5 లక్షలు వెచ్చించడం జరిగింది దానికి. అలాగే బీటీ రోడ్ లేగుంటిపాడు నుంచి జమ్మిపాలెం 80 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాము. అది కూడా వెంటనే మనము పని మొదలు పెడతామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ కన్వర్ట్కి ఒక 10 లక్షలు, ఆయుష్మాన్ భారత్ 36 లక్షలతో ఆరోగ్య మందిర్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ కూడా 36 లక్షలతో మీ గ్రామానికి శాంక్షన్ అయింది. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి ఇరిగేషన్లో లంకా కాలువ, లేగుంటిపాడు సప్లై ఛానల్, పిల్లారి కాలువ, ఊటు కాలువ, భూదం కాలువ, సందరం ఛానల్, ఇవన్నీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకి తవ్వించి మీకు అందరికీ కానుక ఇవ్వబడింది. ఇప్పటి వరకు మనం ఇంచుమించు 1,32 ఈ 19 నెలల్లోనే 1,32 లక్షలు వరకు పనులన్నీ చేసుకొని ఉన్నాం. మనం శాంక్షన్ అయితేనేమి, ఆల్రెడీ కంప్లీట్ అయిన పనులు అయితేనేమి, అది అందరికీ అనువైన ప్రదేశంలో మన నారా లోకేష్ బాబు మీకంతా పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు మీకైతే ఏదైతే ప్రామిస్ చేశాడో కల్లాలు చేయాలని మేము 5 మండలాల్లో 5 కల్లాలు ఫస్ట్ విడతలో చేయాలని అనుకుంటున్నా. అందులో కోవూరులో లేగుంటిపాడు, ఇనమడుగు సెంటర్లో ఎక్కడైతే అందరికీ రైతులకు అనువుగా ఉంటుందో అక్కడ ఒక కన్నా కూడా చేయబోతున్నాం. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి అంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాము. రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఏవైతే మనం సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకి ఏ టైంలో ఏది అవసరమో అవన్నీ మన ముందుకి తీసుకొస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ ఉన్న ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మనకి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు. అలాగే రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా నన్ను అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి అడుగుతుంటారు,
ప్రతి ఒక్కరూ వచ్చి కాలనీలు లేవు, ఇప్పుడే చెప్పారు సర్పంచ్ గారు, మాకు కాలనీలు లేవమ్మా అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లము. గత ప్రభుత్వంలో హౌసింగ్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా చేసి ఉన్నవాడికి స్థలం ఇచ్చి లేని వాళ్ళకి ఇల్లు లేకుండా చేసిన గొప్ప ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అన్ని సరిదిద్దుకొని అతి త్వరలో మీకు ఈ కాలనీ గురించి ఇళ్ల స్థలాలైతేనేమి, ఇల్లు గిరిజన ఎస్సీ ఎస్టీలకి హౌసెస్ అయితేనేమి అతి త్వరలో మీ ముందుకి తప్పకుండా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మీకు అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఇది మీకు తెలుసు. ఫస్ట్ చెప్పిన పెన్షన్ ఇచ్చాం, దాని తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇచ్చాం. ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ రోజు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ఆ ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడానికి తిరిగి పాస్ పుస్తకాలు ఈ మాత్రం రాజముద్రతో మీ ముందుకు తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. అంటే ఇంచుమించు 19 నెలలు పట్టింది. పట్టినప్పటికీ చెప్పిన మాట చెప్పినట్టు మీకు ఈ పాస్ పుస్తకాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు భరోసాగా నిలబడి, మీకు అంతగా నిలబడి మీ భూములు ఎక్కడికి పోవు అని చెప్పి మీకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు అందరికీ అందించడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు వేస్తామని చెప్పాం. ఆల్రెడీ వేస్తున్నాం. మన మహిళలందరూ ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. బస్సులు వేసిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అలాగే ఇచ్చాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఎప్పుడు అవసరమో అవి చేసుకుంటూ పోతాం. ఈ ఇల్లు కూడా అతి త్వరలో మనం ప్రజల ముందుకు తీసుకొస్తాం. వాళ్ళకి అవసరమైన వాళ్ళకందరికీ కూడా ఇస్తామని చెప్పి చెప్తూ మరోసారి ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసమే ఉన్న ప్రభుత్వం అని చెప్పి, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం అందరం మనకి అందిస్తున్న ఈ సంక్షేమము అభివృద్ధికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీకందరికీ తెలుసు ఎంతో గుంతల రోడ్లలో కష్టాలు పడుతూ మనం రావడం జరిగింది. కనీసం గత 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్లు కొన్ని చేసుకున్నాం, కొన్ని శాంక్షన్లో ఉన్నాయి. అతి త్వరలో మీ ఊరికి వచ్చే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ మాట ఇస్తున్నాను. కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా ఈ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇట్లాంటివి ఏమేమి ఉన్నా కానీ ఎన్ఆర్జీఎస్ పనులు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటామని మాట ఇస్తూ ఈరోజు మనం ఒక గొప్ప కార్యక్రమం ఇప్పుడు మొదలుపెట్టిపోతున్నాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు సోదరులకి అందిపోతున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.